కూటి కొరకు కోటి విద్యలు అంటారు కరెక్టే, కానీ మనం చేసే పని నలుగురు మెచ్చాలి కదా. కానీ గిడో తాన ఒక అక్క బంగారం అసొంటి కొలువు ఉండంగా సెంటిమెంట్ను మూట కట్టుకొని ఇక నేను ఆడవిళ్ళను ఏ చేసినా నడుతుంది, ఎట్లా పడితే అట్లనే బెదిరియొచ్చు అని అనుకొని ఈ అక్క ఎంత పని చేసిందో మీరే చూడుర్రా పారి. ఈ రోజుల్లో ఈజీ మనకి అలవాటు పడ్డ కొంతమంది ఆడోళ్ళు మొగోళ్ళు అనే భేదం లేకుండా మనిషికో దుకాణం తెడతాను. అలా గిదొక్కటి అన్నట్టు ఇగో గీ ఫోటోల కనబడేటామె వెమ్లవాడ పోలీస్ స్టేషన్ లా లేడీ హోంగార్డుగా పనిచేస్తుంది. అయితే ఈమె పోలీస్ డిపార్ట్మెంట్ లా పనిచేస్తుంది కాబట్టి పోలీస్ స్టేషన్ కు సైబర్ క్రైమ్లు కేసులు, మనీ లాండరింగ్ కేసులు, ఇట్లా రకరకాల కేసులన్నీ పోలీస్ స్టేషన్ కి వస్తాయి కదా. అయితే ఈమె ఆ కేసులన్నిటిని బాగా గమనించి ఇగో గీమెకి పని ముందటేసుకున్నది. అసలు ముచ్చట ఏంటిదంటే మంచిగా రూపాలు ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర మా ఇంటి ఆయనకు బాగలేదన్నా, బాగలేదు సారు ఆదుకోండి జరనన్నా అని అప్పులు చేస్తుంది. ఇక తిరిగాళ్ళు ఇచ్చినప్పు అడగబోతే బ్లాక్ మెయిల్ దందకు తెరలేపుతుంది అన్నట్టు. ఇక గట్లనే రిటైర్డ్ అయ్యి ద్వారకా శేఖర్ అన్నట్టు ఆయన దగ్గర నా పెనిమిటికి పెయిల మంచిగా లేదని 3 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నదట. ఇక తిరిగి ఆయనే అప్పు తీసుకున్న పైసలు ఇవ్వమని అడిగే వరకల్లా ఫోటోలు మార్పింగ్ చేసి బెదిరించుకుంటా నీకు సిల్లి గవ్వ కూడా ఇచ్చేది లేదు ఇంకా అని చెప్పి బెదిరించుకుంటా ఇంకో 5 లక్షలు డిమాండ్ చేసిందట. 5 లక్షలు కనుక ఇవ్వకపోతే ఈ ఫోటోలు బయట పెడతానని. ఇంకేమున్నది, ఫోటోలు బయట పెడితే సారు నా ఇజ్జత్ అంతా పోతా అని చెప్పి 5 లక్షలు సమర్పించుకున్నాడు అన్నట్టు. ఇక దందేదో మంచిగానే ఉన్నది అనుకున్న హోంగార్డ్ అక్క ఇంకా కొన్ని రోజులకు మళ్ళీ 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందట ఈ సారును. ఓర్ని ఇప్పటికే గన్ని రూపాయలు సమర్పించుకున్నా గిట్లా ఇచ్చుకుంటా పోతే నా కొంపకే ఎసరు పెట్టేటట్టున్నది ఈమె అని ఇక ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందట గీమె మీద. ఈమె మిగిలిన భాగవతం అంతా ఈ పోలీస్ సార్ చెప్తాడు ఇనుండ్రి. బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు ఎక్స్ట్రాక్షన్ చేస్తాడు. వాళ్ళ పాత ఫ్యామిలీ ఫొటోస్ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్ని వైరల్ చేస్తా, నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వకపోతే నేను ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి నీ పరుకు భంగం కలిగించే విధంగా అట్లా చర్యలు చేపట్టడం అవన్నీ మా దృష్టికి వచ్చి అతను ఫిర్యాదు చేయడంతో ఆమె మీద నిన్న కేసు చేసి రిమాండ్ పంపించడం జరిగింది. గతంలో కూడా ఈమె మీద ఒక వెమ్లవాడకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఇదే విధంగా ఒక 40 lakhs దాకా పైసలు తీసుకొని అవి ఇవ్వకుండా అతన్ని కూడా బెదిరించిన సందర్భంలో అది గతంలో కూడా కేసు నమోదైంది. అప్పుడు కూడా ఈమెని జైలుకు పంపించడం జరిగింది. చూసిన అరుల్లా బంగారం అసొంటి సర్కార్ కొలు ఉన్నాక గిదేం బుద్ధి అని పోలీసు వాళ్ళు సీరియస్ గా తీసుకొని కిలాడి లేడి మీద కేసు కట్టి రిమాండ్కు తోలిచ్చిండ్రట. ఇదే మరి దురాశ దుఃఖానికి చేయటంటే.